సృష్టిలో శ్రీకృష్ణుని పేరు తెలియనివాళ్లు ఎవరు లేరువైతే శ్రీకృష్ణుడికి ఎన్ని ప్రేమ కథలు ఉన్నాయో తెలుసా? కృష్ణుడు మరియు రాధ. రాధను కృష్ణుడి శాశ్వత భార్యగా మరియు స్వచ్ఛమైన ప్రేమ యొక్క స్వరూపంగా భావిస్తారు. వారి ప్రేమ శారీరక ఆకర్షణకు అతీతమైనది. ఇది దేవుని కోసం ఆత్మ యొక్క కోరికను సూచిస్తుంది. వారు వివాహం చేసుకోకపోయినా వారి ప్రేమను భక్తి యొక్క అత్యున్నత రూపంగా భక్తి జరుపుకుంటారు. కృష్ణుడు మరియు గోపికలు. దివ్య ప్రేమ కథ. బృందావనం గోపికలతో కృష్ణుడి రాసలీల దైవిక ప్రేమ మరియు శరణాగతి సూచిస్తుంది. గోపికలు కృష్ణుడితో ఉండటానికి ప్రతిదీ విడిచిపెట్టి బేషరతు భక్తిని ప్రదర్శిస్తారు. కృష్ణుడు మరియు రుక్మిణి. ప్రేమ వివాహం. రుక్మిణి అనే యువరాణి కృష్ణుడిని గాఢంగా ప్రేమించింది. ఆమె తనకు ఇష్టం లేని వివాహం నుండి తనను రక్షించమని కోరుతూ అతనికి ప్రేమలేఖ రాసింది. కృష్ణుడు ఆమెను వివాహం నుండి అపహరించి వివాహం చేసుకున్నాడు. ఆమె భక్తిని నెరవేర్చాడు. కృష్ణుడు మరియు సత్యభామ. మండుతున్న ప్రేమ. సత్యభామ గర్విష్టి మరియు దృఢ సంకల్పం కలిగినది, కాని కృష్ణుడిని గాఢంగా ప్రేమించింది. ఒకసారి ఒక సరదా పరీక్షలో కృష్ణుడు ఆమెను త్రాసులో తూకం వేయగలడని నమ్మించాడు. కాని భక్తితో అర్పించిన ఒక్క తులసి ఆకు మాత్రమే త్రాసును సమతుల్యం చేసింది. కృష్ణుడు మరియు మీరా. భక్తుడి ప్రేమ. 16వ శతాబ్దపు సాధువు మీరాబాయి కృష్ణుడిని తన భర్తగా మరియు శాశ్వతమైన ప్రేమగా చూసింది. ఆమె అతని భక్తిలో భజనలు పాడింది మరియు అతనిని వెతకడానికి ప్రాపంచిక సంబంధాలను విడిచిపెట్టింది. కృష్ణుడి ప్రేమకథలు కేవలం ప్రేమ గురించి మాత్రమే కాదు, అవి ఆధ్యాత్మిక భక్తి, శరణాగతి మరియు దైవిక అనుసంధానానికి రూపకాలు. ఇలాంటి మరెన్నో వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. మన వీడియో ఎలా ఉందో కూడా కామెంట్లో తెలపండి. వీడియో ఆలస్యం అయినందుకు క్షమించండి.